బాలేబాబు. నందమూరి తారక రామారావు గారు అబ్బాయి, అంతకు మించిన క్వాలిటీ అవసరం లేదు. పైగా ఆయన 3 సార్లు 4 సార్లు డైరెక్ట్ ఎమ్మెల్యే హ్యాట్రిక్ దాటేసి కొట్టుకొచ్చాడు. ప్రజలు కూడా ఆయనకి అభిమానిస్తారు. ఇలాగ నామినేషన్ ఇస్తే అలా గెలిపిస్తారు. ప్రజల్లో ఆయనకు అభిమానం ఉంది. హిందూపూర్లో ఆయన ఎప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఆయన గెలిచేస్తాడు. పైగా నందమూరి వంశానికి వారసుడు. ఆయనకి ఎందుకు మంత్రి పదవి రాలేదు చెప్పండి ఇప్పుడు దాకా? ఎందుకు ఇవ్వలేదు ఆయనకి మంత్రి పదవి? కేవలం ఆయన ఆ కమ్మకులంలో పుట్టడమే. ఆయన అర్హత ఉన్నా సరే అవకాశాన్ని దూరం చేసింది. ఒకవేళ ఆయన కానీ మంత్రి పదవి ఇస్తాగో ఆయన బామ్మర్దికి ఇచ్చేసారని ఎక్కడైతే అనుకుంటారో, లేదా కమ్మోళ్ళు ఎక్కువ మంది మంత్రులు అయిపోతున్నారని ఎక్కడైతే అనుకుంటారో అని ఆయన మంత్రి పదవి ఇవ్వలేదు. మరి కమ్మోళ్ళు దోచిపెడుతున్నారనే ప్రచారం చేసేవాళ్ళు మరి ఇవి కూడా ప్రచారం చేయండి. కానీ ఎక్కడైనా నాకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు మా బావ, ఏ బావ నాకు ఎందుకు ఇవ్వలేదు అని ప్రెస్ మీట్ పెట్టడం కానీ, లేకపోతే నేను అలుగుతున్నాను, నేను రాజీనామా చేసినాను వైసీపీలో లేదా ఇంకో పార్టీలో జాయిన్ అవుతున్నాను కానీ ఈ నాయకులు ఎవ్వరూ చెప్పరండి. అంటే పెరట్లో చెట్టే కదా అనే భావన ఉంటుందట. మన పెరట్లో చెట్టు ఎక్కడ పారిపోద్ది అనే ఆలోచన ఉండొచ్చు. లేదా ఈ ప్రత్యర్థులు గోల ఎందుకు, ఒక కులానికే దోచిపెడతారు, ఒక కులానికే దోచిపెడతారని గోల ఎందుకని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించే విధానం కావచ్చు. మరి ఆయన ఇంత జాగ్రత్తలు తీసుకున్నా ఇంకా చంద్రబాబు నాయుడు గారి మీద కమ్మ కులానికి ఏదో చేసేస్తున్నాడు, కమ్మ కులానికి ఆయన అంతా దోచిపెడతాడని ఎలా మాట్లాడుతున్నారు మీరు?